ఒక్క సెట్ చెస్ట్ వేరియేషన్ చేయగానే పంపు చూసిరా ఎట్లుందో. గొరిల్లా చెస్ట్ అంటారు దీన్ని. డే 87 ఆఫ్ ప్రెప్ సిరీస్. యాక్చువల్గా నేను సండే రెస్ట్ డే ఉంటది కాబట్టి ఏం వర్కౌట్ అని చెప్పేసి వీడియోస్ ఏం షూట్ చేయలేదు. బట్ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, జిమ్ కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ వర్కౌట్ అయితే చేసేసిన. చేస్తే డే 87 ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్లాక్ కాఫీ విత్ రైస్ కేక్ అనమాట. ఈ రైస్ కేక్ ల గురించి మస్తు మంది అడుగుతున్నారు అనమాట, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. మనం మీల్ ప్రిపేర్ చేసుకునే ఒప్పుకుంటలేదు. దీన్ని ఏడే వేసుకుంటాం చెప్పండి. అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాం. గంటన్నర గ్యాప్ ఇచ్చి మన ఫేవరెట్ ఓట్ షేక్ అయితే తాగేసిన. సీదా జిమ్ కి వెళ్ళిపోయి అక్కడ ప్రీ వర్కౌట్ తీసుకుని వర్కౌట్ కూడా స్టార్ట్ చేసి చెప్పిన సేమ్ అప్పర్ బాడీ సర్క్యూట్ అనమాట. దీంట్లో ప్రతి ఒక్క మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది అప్పర్ బాడీలో. వర్కౌట్ ఏమో కానీ పంపు మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ వర్కౌట్ లో కూడా మనం ఎట్లాంటి ఎక్స్క్యూజెస్ అయితే పెట్టుకుంటలేము. 100కి 200% ఇస్తుంది. సారీ, 100కి 200%. చూస్తుంటే అర్థం అయ్యే ఉంటుంది మీకు ఏ లెవెల్లో నడుస్తుందో మన ఇంటెన్సిటీ. అండ్ రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టే వస్తున్నాయి. మీకు బాడీ కండిషన్ చూసి అర్థమయ్యే ఉంటుంది. వర్కౌట్ తర్వాత ఎంబడే ఒక గంట కార్డియో వేసిన. పోస్ట్ వర్కౌట్ లో ఆమ్లెట్ ప్లస్ కర్డ్. ఇది ఎక్కడి కాంబోరా అంటే ప్రిప్ల అంతే. ఏది దొరికిన ప్రసాదంలో అది తినేయడం. డిన్నర్ లో చూస్తురా